హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. సో ఇది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాప్టర్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ వీ విల్ గో త్రూ ద సెషన్. సో ఇప్పుడు బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి 14th అండ్ 15th క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి వస్తాయి స్టూడెంట్స్. క్వశ్చన్ పేపర్లో మనకి 14th క్వశ్చన్ 15th క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేది వస్తుంది అనమాట. మీకు కనుక 60/60 మార్క్స్ కావాలంటే ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ అస్సలు వదిలిపెట్టద్దు. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి అండ్ టార్క్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ యాంగులర్ యాక్సలరేషన్ సంబంధించిన డెఫినేషన్ రాయాలి. యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఇస్ ద యాంగులర్ యాక్సలరేషన్ అని రాస్తాం. యాంగులర్ యాక్సలరేషన్ యొక్క సింబల్ ఎట్లా ఉంటుంది అంటే కనుక ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగానే కదా. సో d⍵/dt ఏదైతే ఉందో ఇస్ ద యాంగులర్ యాక్సలరేషన్ అనమాట. సో ఆల్ఫా అని చెప్పి d⍵dt అని రాస్తాం, అండ్ దాని యొక్క డెఫినేషన్ కూడా మనం రాస్తాం స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ టార్క్. సో టార్క్ దగ్గరికి వచ్చేప్పటికి విచ్ ఈజ్ నథింగ్ బట్ అనలాగస్ టు ద ఫోర్స్ స్టూడెంట్స్. అనలాగస్ టు ద ఫోర్స్ అనమాట. సో టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు r బార్ క్రాస్ f బార్ అని మనం రాస్తాం స్టూడెంట్స్. టార్క్ ఫార్ములా వచ్చేసి టార్క్ టౌ బార్ ఈక్వల్స్ టు r బార్ క్రాస్ f బార్ అని మనం రాస్తాం అనమాట. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని కూడా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు. టార్క్ ఇంకొక ఫార్ములా ఏంటో తెలుసా? టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt అనమాట. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సారీ స్టూడెంట్స్, ఇట్ ఈస్ యాంగులర్ మొమెంటం. టార్క్ టౌ బార్, నేను సారీ చెప్పింది బార్స్ రాయడం మర్చిపోయాను, ఆల్ఫా బార్ అలా రాసుకోవచ్చు, అంటే వెక్టార్స్ రిప్రజెంట్ చేయడానికి. ఓకేనా. అండ్ ఇప్పుడు వీటికి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ వీటి డెఫినేషన్స్ రాస్తాం నీట్గా. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఆల్ఫా బార్ ఈక్వల్ టు d⍵/dt అని రాస్తాం. నెక్స్ట్ టార్క్ గురించి మాట్లాడినప్పుడు టార్క్ యొక్క డెఫినేషన్ రాస్తాం. సో ఇట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని dl/dt అని రాస్తాం. అండ్ ఈ ఫార్ములా కూడా మనం రాసుకోవచ్చు. ఇవి రాసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాంగులర్ యాక్సలరేషన్కి టార్క్కి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మనం ఆలోచిస్తే కనుక స్టూడెంట్స్, సో మనకి సార్ దీన్ని మనం స్పేసింగ్, సో ఈ పక్కన రాసుకుందాం స్టూడెంట్స్, సో దట్ మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt, ఓకే కదా. సో మనకి తెలిసిన న్యూటన్ సెకండ్ లా ప్రకారం టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt, ఇది టార్క్ డెఫినేషన్. అండ్ ఇక్కడ ఎల్ అంటే యాంగులర్ మొమెంటం అని చెప్పుకున్నాం. అండ్ ఈ యాంగులర్ మొమెంట్ని మనం ఎలా రాయొచ్చు అంటే L ఈజ్ ఈక్వల్స్ టు i⍵ అని ఉంటుంది స్టూడెంట్స్. సో i⍵ అనమాట. ఓకేనా. సో దాని ప్రకారం ఇట్లా రాసుకుంటాం. అండ్ వన్స్ మనం i⍵ రాసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే కనుక దీన్ని మనం ఎలా రాస్తామంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు i మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది కాన్స్టెంట్. సో దాని ఐని పక్కన పెట్టేస్తే విచ్ ఇస్ d⍵/dt అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీనికి మనం ఎలా రాస్తామంటే i ఇంటూ d⍵/dt అంటే నథింగ్ బట్ ఆల్ఫానే కదా, ఆల్ఫా. ఫైనల్ ఏమొచ్చింది? టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు i ఇంటూ ఆల్ఫా బార్ అని వచ్చింది. సో ఇదే కదా యాంగులర్ యాక్సలరేషన్కి, ఇదేమో యాంగులర్ యాక్సలరేషన్, ఇదేమో యాంగులర్ యాక్సలరేషన్, అండ్ ఇదేమో టార్క్ అనమాట, ఇస్ ద టార్క్. సో ఇదేమో టార్క్కి యాంగులర్ యాక్సలరేషన్కి సంబంధించిన రిలేషన్స్. ఇట్లా రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్ స్టెప్స్ అనమాట. సో మీరు కొన్ని పాయింట్స్, వర్డ్స్, నేను చెప్పిన వర్డ్సే పాయింట్స్ లాగా మీరు రాస్తే మీకు కొన్ని ఎక్కువ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా. దాట్స్ ఇట్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే కనుక మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్
So don't forget to subscribe the channel. Please like the video, share the video, and comment below if you have any doubts. Okay, students. Bye bye.